నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం హౌసింగ్ ఏఈ శరత్ బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ హౌసింగ్ ఏఈగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, హౌసింగ్ లో ఏదైనా లోటుపాట్లుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా గతంలో 1,80,000 ఇల్లు నిర్మాణానికి ఇచ్చామని, బీసీలకు 50,000, ఎస్సీ ఎస్టీలకు 75,000 రూపాయలు అదనపు నగదు మంజూరు చేసిందని, మండలంలో 680 మందికి గాను ఇప్పటి వరకు 325 మందికి ఈ నగదు జమ కావడం జరిగిందని తెలిపారు. మిగతా వాళ్లకి వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం ఉన్నందున వారికి కూడా జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నేను ఇదివరకు మనుబోలు మండలంలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. అనుభవంతో ఈ మండలానికి నన్ను ఏఈగా వేయడం జరిగింది. ప్రజలకి గవర్నమెంట్ ఆదేశానుసారం ప్రతి పని మెరుగ్గా చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. ఎక్కడైనా హౌసింగ్కి సంబంధించి ఏదైనా తప్పులు లేదా ఏదైనా జరుగుతుంటే అది నా దగ్గరికి దృష్టికి తీసుకొస్తే వాటిని వెంటనే పరిష్కరించి అందరికీ బిల్లులు అందించడం కానీ, కొత్త శాంక్షన్స్ ఇవ్వడం కానీ చేస్తాను. ఇట్లా ఎమ్మెల్యే గారు, మన సీఎం గారు ఇద్దరి ఆదేశానుసారం ఇక్కడ నేను పనిచేయడం జరుగుతుంది. ప్రజలకి మెరుగైన సేవలు ఈ గవర్నమెంట్లో అందుతాయి. మండలంలో ఎవరైనా మాకు కొత్తగా ఇల్లు కావాలి అని అనుకుంటే హౌసింగ్ ఆఫీస్లో కానీ, మీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలో కానీ మీ డాక్యుమెంట్ తీసుకెళ్తే ఆధార్, రేషన్, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్, ఇన్కమ్ తీసుకెళ్తే కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆదేశానుసారం ఎంత అమౌంట్ అయితే వస్తుందో అమౌంట్ మీకు చెల్లించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. మీరు అప్లై చేసుకోవచ్చు. జూన్లో కొత్త ఇల్లు అనేటువంటివి వస్తాయి. ఇది వరకు జరుగుతున్నటువంటి ఇళ్ళకి సంబంధించి మధ్యలో ఆగిపోయినటువంటి ఇల్లు అమౌంట్ సరిపోదని చెప్పి గత ప్రభుత్వం 1,80,000 ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం గారు అందరికీ అమౌంట్ పెంచడం జరిగింది. దాంట్లో బీసీ, ఎస్సీలకి 50,000 రూపాయలు, ఎస్టీలకి 75,000 రూపాయలు అండ్ పీవీటీజీ తెగలు వాటికి సంబంధించి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మన మండలంలో 680 మందికి అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 322 మంది ఇప్పటికీ అకౌంట్లో పడ్డాయి. వాళ్ళంతా కూడా డ్రా చేశారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. వివిధ దశల్లో వాళ్ళు ఉన్నాయి. మనం బిల్స్ పెడతా ఉన్నాం. ఇంకెవరైనా అమౌంట్ పడలేదు, మాకు అమౌంట్ కావాలి, మేము కట్టుకుంటాము అంటే వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మేము అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేపిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.